खड़ जाते हैं। नहीं करे मेट्रो न्यूज़। मेरे को वो मैसेज में नाम चेंज होने से सब वो है। हाँ हाँ जरा बोलो। बोलो बच्चा लोगों को बता दो। प्रयास भाई का नाम तो नहीं आ रहा अजमत भाई प्रयास भाई का नाम तो बरेच नहीं आ रहा जरा आगरा बुढ़ोड़ा यार को तो नान पोता आइडा ఇంకొక చిన్న విషయం ఉన్న తెలంగాణ భవన్లో చచ్చిపోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున లేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. మాజీ స్టేట్ ఫైనాన్స్ మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇమ్తియాజ్ ఇసాక్ గారు వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మేము అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు, మీరు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలకు కానీ మీరు ఏం చేసిండ్రో ఒకసారి జవాబు ఇవ్వాలి. మీరు ఈరోజు 7 నెలలు పూర్తిగా వచ్చిన మా ప్రభుత్వం పైన నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఈరోజు ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ కలిగించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది. గతంలో మీ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏ ఒక్క రోజు కూడా నీవు మాట్లాడలేని పరిస్థితి, ఏ ఒక్క రోజు కూడా నీవు ప్రభుత్వం ఇది చేస్తుంది మైనారిటీల కొరకు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బెదురుకొని నీవు ఇంట్లో దావుకున్నాడవు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే మొత్తం సమాజాన్ని మీరు ఉద్ధరించాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. ఈ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇమ్తియాజ్ ఇసాక్, మా మైనార్టీ మిత్రులందరూ నిన్ను ఒక మంచి మిత్రునిగా, సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతకాలంగా నువ్వు చైర్మన్గా ఉండి నీకు అన్యాయం జరిగింది అని ఇంకా నీ పైన ప్రేమ ఉంది, కానీ నీవు అవాకులు చవాకులు మాట్లాడితే మరి 2014లో షాద్నగర్లో ఇచ్చినటువంటి మీ కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానంపై నిలబడ్డారని చెప్తున్నావు కదా. 12% ఎక్కడుంది? మైనారిటీలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానము 12% రిజర్వేషన్, తమిళనాడుకి షకల్ మే 4 మహీనో మే కర్కే దిఖాऊंगा అన్నటువంటి వాగ్దానం ఎక్కడుంది? ఇచ్చిన 4% కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి ఆ 4%ను కూడా నీ పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాగే టింబ్రీస్ స్కూళ్ళ పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 2016, 2017లో టింబ్రీస్ స్కూళ్ళు స్థాపించబడ్డాయి మైనార్టీల కొరకు. మంచిదే, స్వాగతిస్తూ ఉన్నాం. మైనార్టీల కొరకు ఒక ముందడుగు, మంచి అడుగు వేసిండ్రు మీరు, ఓకే. కానీ మైనార్టీ స్కూళ్ళు పెట్టిండ్రు, కానీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో చదువు చెప్పడంలో మీరు విఫలమైనరు. ఆ విజిలెన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మీ కాంట్రాక్టర్ల కొరకు మీకు లబ్ధి చెందడానికి ఆ ఉద్యోగాలను మీరు నియమించుకుంటే, ఏదైతే మీరు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు నియమిస్తూ ఉన్నారో ఆ ఏజెన్సీల వారి ద్వారా మీకు కమిషన్ల కక్కుర్తి కొరకు మీరు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ను టింబ్రీస్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టింబ్రీస్ స్కూల్ గురించి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. టింబ్రీస్ స్కూళ్ళు మూత పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విజిలెన్స్ అధికారులను తీసేసిందని చెప్పి చెప్తాను. తప్పు నాయన. టింబ్రీస్ స్కూలు ఇలాగే నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు.
అవసరమైతే మండలానికి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వము మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంతియాజ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నా, అవాకులు చవాకులు మాట్లాడే ముందు నీ వెనక్కి తిరిగి చూసుకో, నీ ప్రభుత్వం మైనార్టీల పట్ల ఏం చేసిందో ఒక్కసారి చూసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కోడ్ వస్తుందనే రోజు షాలిమార్ ఫంక్షన్ హాల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 160 మిషన్లు వచ్చినాయి. దానికి సంబంధించిన మైనార్టీ లోన్స్ కూడా రావడం జరిగింది. ఆ రోజు మీ నాయకుడే మైనార్టీలను విస్మరించిండు. మరి ఎవరు? మీ శ్రీనివాస్ గౌడ్. బిడ్డ, నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడు. నీవు ఏదైతే కార్పొరేషన్కు చైర్మన్ ఉన్నావో ఆ కార్పొరేషన్ నుంచి నీవు ఇవ్వాల్సిన మిషన్లు, నీవు ఇవ్వాల్సిన లోన్స్ చెక్కును కూడా నిన్ను బండిలో కూర్చోబెట్టుకొని దాదాపు 2 గంటల వరకు మహబూబ్నగర్ టౌన్లో తిప్పి ఎన్నికల కోడ్ పడంగానే ఎన్నికల కోడ్ పడ్డది, ఎన్నికల తర్వాత ఇద్దామని చెప్పి చేసినటువంటి మీ నాయకుడు, మీ నాయకత్వం ఫస్ట్ వాళ్ళను సరిదిద్దుకొని తర్వాత మా రేవంత్ రెడ్డి గారి గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడు నాయన ఇంతియాజ్. ఖబర్దార్ బిడ్డ, నీ ఇంకోసారి తిక్క మాటలు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడినావంటే ఇంకా అప్పుడు సిరాజ్ ఖాద్రీ అవసరం లేదు. మా ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ గతంలో నువ్వు కూడా పనిచేసినావు, వాళ్ళే నీకు తగిన బుద్ధి చెప్తారని నేను